మీ ఏఎన్ఎన్ వీక్షకులకు మీకు పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరికీ కూడా నమస్తే. బంగారం పెరగడానికి ప్రధానంగా డిమాండ్ ఒకటి, డిమాండ్ అండ్ సప్లై రెండు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు, దాంతోపాటు బంగారం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మదుపరులు దీనిపైన ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు అప్పుడు కూడా బంగారం రేట్లు పెరుగుతుంటాయి. ఇంకోటి, దిగుమతి సుంకాలు ఎక్కువైనప్పుడు కూడా ఈ బంగారం రేట్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు భారతదేశంలో ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ప్రైస్ పెరగడం, రూపాయి పతనం కారణం అయ్యేటువంటి సందర్భం. ఇంకోటి, ఈ మోస్ట్ ఎక్కువ ఈ ప్రపంచంలోనే ఎక్కువగా అత్యధికంగా వాడేది చైనా అయితే దాని తర్వాత భారతదేశమే. కాబట్టి ఈ అంతర్జాతీయ మార్కెట్లో కలిగేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల బంగారు ప్రధానంగా వాటి రేట్లు పెరుగుతూనే ఉంటాయి, అప్పుడప్పుడు తగ్గుతూ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఈరోజు పెరిగినటువంటి రేటుకు ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎగుమతి దిగుమతి సుంకాలపైన పోటీ పడి ఈ యొక్క సుంకాలు పెంచేటువంటి అమెరికా తన సుంకాలు పెంచుతున్నటువంటి సందర్భం. మనం ఎక్కువ మొత్తంలో భారతదేశం ఎక్కువ కూడా దిగుమతి పైనే ఆధారపడి ఉండడం, ఉత్పత్తి మన దగ్గర ఎక్కువగా లేకపోవడం, ఈ విధంగా అనేక కారణాల చేత భారతదేశంలో బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. రైట్. అంటే మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్, అంటే బంగారం అనేది ఈ స్థాయిలో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే బంగారంపై ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో వారికి ఒక రకంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు, కానీ వ్యాపారులకి శుభవార్త. అంటే దీనివల్ల ఏవైతే ఉన్నాయో వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి లేవనేది ఒక ప్రశ్న. తర్వాత నేను శ్రీనివాసరావు గారిని అడుగుతాను. అంటే ప్రధానంగా అసలు పెరగడానికి మీకున్నటువంటి పరిధిలో కారణాలు ఏమై ఉంటాయంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ఫస్ట్ శ్రీనివాస్ గారికి, మన అమని ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా భవిష్యత్తు పెట్టుబడిగా బంగారం రెండు రకాలు. ఒకటేమో బంగారం కొందరికి కొన్ని దేశాలకు పెట్టుబడి అయితే, మన దేశానికి ఒక సెంటిమెంట్ తో కూడిన పెట్టుబడి ఉంది. సెంటిమెంట్ అంటే తరతరాలుగా అటు 7 తరాల నుంచి మొదలు పెడితే మన పిల్లలకు బంగారాన్ని అందించడం ఒక ఆనవాయితీగా ఒక సెంటిమెంట్ గా ఉంది. కానీ చూడండి, అమ్మాయి ఇంటికి రావాలంటే ఏం చేస్తున్నది, ఎంత బంగారం పెడుతున్నారు మనం ఉంటాం తప్ప బంగారం లాంటి కింద వస్తుంది అనుకోరు. దాంతోపాటు బంగారం కూడా మా అమ్మాయి బంగారం అంటే మా అమ్మాయికి మీ అమ్మాయి కంటే కూడా నాకు వెత్త ఎత్తు బంగారం అని కూడా మనం కోరుకుంటాం. కాకపోతే కట్న కానుకలు ఎంత పోయినా కూడా బంగారం ఇంకా పోలేదు. అంటే నిజంగా మన మరకట్ల నిషేధం వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమ కింద ఏమైనా బంగారం పెట్టుకుంటే దానికి మీకు రాదు. మన చట్ట ప్రకారం అడుగుతుంది చెప్తున్నాను, చట్ట ప్రకారం దానికి రాదు. డిమాండ్ చేస్తే అది మళ్ళీ వరకట్నం కింద చేస్తాం. నేను ఇక్కడ 2 విషయాలు చెప్తున్నా. మొదటి ఏమో, మనం ప్రపంచంలో చాలా దేశాల దగ్గర బంగారం ఉంటుంది. ఉదాహరణకు అన్నిటికంటే ఎక్కువ బంగారం మనకు అమెరికా వద్ద ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదా, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయా రిజర్వ్ బ్యాంకులలో బంగారాన్ని ప్రాముఖ్యం చేసుకుంటాం. చూడండి, 91లో మన శ్రీనరసింహరావు రాకముందు మన భారతదేశం బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాం. ఏది మన బ్రిటన్ ఇంటి ఇతర దేశాలు. ఇప్పుడు మెల్లమెల్లగా తాకట్టును విడిపించుకొని చేస్తాం. మొన్ననే 100 టన్నుల బంగారం మనం తెచ్చుకున్నాం. అంటే 91లో బయట దేశాలకు మన రిజర్వ్ బ్యాంక్ బంగారం తాకట్టు పెడితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. అంటే వరకు విజయం సాధించండి. కానీ ఇక్కడ 400 టన్నుల బంగారం, దాదాపు 400 టన్నుల బంగారం అక్కడ మనకు బ్రిటన్ లో ఇంకా ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళ బ్యాంకులు పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచి అభిప్రాయం మళ్ళీ అవసరం వస్తే మన బంగారం తాకట్టు పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రవాణా ఎందుకు ఉందని అవసరం చేస్తున్నామని పెట్టుకున్నాం. ఇట్లా చూసుకుంటే మనకు ఈ బంగారం 2 రకాలు. ఒకటేమో ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం, 2 ప్రజల దగ్గర ఉండే బంగారం. ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం లెక్కలు ఒకటి ఇటువాటికి చెప్తాను. అమెరికా, చైనా, బ్రిటన్ ఇట్లా కొన్ని అమెరికా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల దగ్గర 1000 టన్నుల బంగారం ఉన్నది. 8,000 టన్నుల బంగారం దాకా మనకు అమెరికా దగ్గర ఉన్నది. మన దగ్గర కేవలం 869 టన్నుల బంగారం మాత్రమే మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నది. కానీ ప్రపంచంలో ఏవైతే 3-4 పెద్ద దేశాల దగ్గర ఎంత బంగారం ఉందో, మన దేశంలోని ప్రజల వద్ద అంతకంటే 10 బంగారం ఎందుకున్నది అంటే ప్రతి తులము మాసం అంటాం కదా,
ప్రతి పేదలు కూడా ఈ బంగారాన్ని మనం దాచుకోవచ్చు. భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తున్నాం, కుటుంబంలో వారసత్వంగా చూస్తున్నాం, కుటుంబంలో పిల్లలకు మళ్ళీ మేము అనిచ్చే క్రమంగా చూస్తున్నాం. అంతేందుకు పేద కుటుంబాల్లో మంగళసూత్రం పుస్తే మనకు తాడు తాడు ఫస్ట్ తాడు కట్టుకున్న 2 పుస్తలు మాత్రం ఉంటాయి.